సూపర్ హీరోస్ దగ్గర పవర్స్ ఉన్నప్పటికీ అందరి దగ్గర డబ్బులు మాత్రం ఉండవు. ఐ మీన్ నేను రిచ్ పర్సన్ అని చెప్పుకునేంత మాత్రం ఉండవు, ఏవో కొందరి దగ్గర తప్ప. అలాంటి రిచెస్ట్ మార్వల్ క్యారెక్టర్స్ ఎవరు చూద్దామా? అలాంటి వాళ్ళలో ఫిఫ్త్ వన్ పీటర్ క్విల్. అందరూ ఎర్త్ పైన బిజినెస్ చేస్తే వీడు యూనివర్సల్ లెవెల్ బిజినెస్ మ్యాన్. తన షిప్ యొక్క వాల్యూ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉంటుంది. నెంబర్ 4 టోనీ. టోనీ తన ఫాదర్ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసి వాటితో పాటు తన ఇన్నోవేషన్ తో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించాడు. నెంబర్ 3 థోర్. ఈ లిస్ట్ ని థోర్ ద డార్క్ వరల్డ్ మూవీ టైం లోపల చేస్తుంటే మాత్రం థోర్ ఫస్ట్ వచ్చేవాడు. బట్ ప్రెసెంట్ టైమ్ లో తన దగ్గర పెద్ద ఆస్తులేం లేవు, పైగా తను ఇప్పుడు కింగ్ కూడా కాదు. నెంబర్ 2 షూరీ. ఎంసీయూ లోపల ఎర్త్ పై ఉన్న మోస్ట్ వాల్యుబుల్ మెటల్ వైబ్రేనియం అండ్ అడమాంటియం. అలాంటి వైబ్రేనియం యొక్క పర్వతమే షూరీ దగ్గర ఉంది. ఆ పర్వతాన్ని అమ్మాలనుకున్నా దాన్ని కొనేంత డబ్బు ఏ గవర్నమెంట్ దగ్గర లేదు. అండ్ నెంబర్ 1 ఎంసీయూ లోని మెజిషియన్స్ లైక్ డాక్టర్ స్ట్రేంజ్ అండ్ వాంగ్. ఇన్ఫినిటీ వార్ లో వాంగ్ దగ్గర $2 కూడా ఉండవని కామెంట్ మాత్రం చేయకండి. వీళ్ళు కావాలనుకుంటే పోర్టల్ ఓపెన్ చేసి వజ్రాలతో ఉన్న ప్లానెట్ లోకి వెళ్లి డైమండ్ తీసుకొచ్చి ఎర్త్ పైన అమ్మి ఇష్టం వచ్చినంత డబ్బు సంపాదించగలరు. వైబ్రేనియం కూడా స్పేస్ నుండి వచ్చింది. అలాంటి స్పేస్ లోపల ఇంకెన్ని వాల్యుబుల్ ఎలిమెంట్స్ ఉంటాయో ఒకసారి ఇమాజిన్ చేయండి.